కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు తరఫున పోటీ చేస్తున్నాను. మంత్రి గారి చొరవతో మన వార్డులో ఉన్న అన్ని సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాను. సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మోరీల పనులు కానీ అన్నీ చేయడానికి మంత్రి గారి చొరవతో కంపల్సరీ అన్నీ చేయడానికి హామీ ఇస్తున్నాను. చేతి గుర్తుకే మన ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. భాగంగా 3వ వార్డుకు మేమంతా ఎలికతుర్తి నుంచి ఒక పీసీ చైర్మన్గా, ఒక మార్కెట్ చైర్మన్గా, 2 సర్పంచ్లను ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. మరి ఇక్కడి లోకల్ నాయకుల సహకారంతో, మాజీ కౌన్సిలర్ సహకారం తీసుకొని, అందరినీ పెద్దల వాడలలో ఉన్న పెద్దల సహకారం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి మంత్రి అయినాక మరి హుస్నాబాద్ పట్టణం చాలా మంది పెద్ద మనుషులు అడిగినాం. చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. పూర్తి విశ్వాసం ఉన్నది. దాదాపు 15-16 అంటే దాదాపు 20-20 గెలుస్తామనే ధీమా ఉన్నది. కానీ తప్పకుండా 3వ వార్డుల మంత్రి గారి సొంత కౌన్సిలర్ కాబట్టి తప్పకుండా అత్యధిక మెజార్టీ ఇస్తామని ప్రజలలో విశ్వాసం ఉన్నది. మాకు కూడా నమ్మకం ఉన్నది. ఎందుకంటే తిరుగుతూ ఉంటే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే హుస్నాబాద్ అనేది ఒక పెద్ద మనిషి అంటుండు, ఈ 2 ఏళ్లలో చెంకా ఇస్తుందని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన మంచి డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు. గుళ్ళే కానీ, బళ్ళే కానీ, కాలేజే కానీ, మెడికల్ పరంగానే కానీ అన్ని విధాల మంత్రి గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో హుస్నాబాద్ అనేది ఒక గుండెకాయ లాంటిది. ఈ పట్టణాన్ని మున్సిపాలిటీగా తీర్చిదిద్ది గెలిపించుకోవడానికి 6 నిమిషాలు మంత్రి గారు సహకారం తీసుకొని మరి ఒక అభివృద్ధి పదంలో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి హుస్నాబాద్ డెవలప్ కావాలంటే తప్పకుండా మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుంది. 15 నుంచి 16 సీట్లు గెలిచి చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకొని మంత్రి గారు ఇక్కడ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 7టికి తిరుగుకుంటూ ఉంటూ కూడా ఇక్కడ మమ్మల్ని కోఆర్డినేషన్ చేస్తూ మీరందరూ నేను లేకుండా గెలిపించాలని మాకు ఆదేశాలు ఇచ్చినందుకు తూచా తప్పకుండా పొద్దున్న నుంచి ఈ 6 రోజులు ఇక్కడనే ఉండి ప్రతి అభ్యర్థిని గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హుస్నాబాద్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ప్రజలను వేడుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అనే చందంగా మేమంతా కలిసి ఆవాజ్ అమేకి అనే చందంగా ప్రతి కార్యకర్తను కలుపుకొని మేము ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా రజితా సత్యనారాయణ గారిని మన మంత్రి గారు నిర్ణయించడం జరిగింది. గత 60-70 సంవత్సరాల నుంచి లేనటువంటి పరిస్థితులు, అభివృద్ధి ఈ 2 సంవత్సరాలనే మనకు కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ అభివృద్ధిని మనం ముందంజగా పోవాలనుకునేది ఉంటే మున్సిపాలిటీ నుండి 20 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించేది ఉంటే ఇంకా మనం అభివృద్ధి పథంలో పోవడానికి అవకాశం ఉన్నది. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ప్రత్యేకంగా 3వ వార్డుకు విజ్ఞప్తి చేసేదంటే చేతి గుర్తుకు వేసేసి, వాళ్ళ అమూల్యమైనటువంటి చేతి గుర్తుకు వేసేసి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నా. మంత్రి గారు ఈ వార్డులనే వారు ఓటరు కాబట్టి వారిలో కూడా ఒక 40 ఓట్ల దాకా ఉన్నాయి. మరి వారికి ఇంకా మనం కృతజ్ఞత తెలిపాలనుకునేది ఉంటే దాదాపుగా ఏదో 5-10 ఓట్లు తప్ప మొత్తం ఓట్లు మన కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి 3వ వార్డు ప్రజలను నేను ప్రత్యేకంగా వాళ్ళకి నమస్కారం చేస్తూ నేను విన్నవించుకుంటున్నాను. ఎన్నికల్లో భాగంగా 3వ వార్డులో మనకు మంత్రి గారు పద్మశాలి బిడ్డకు సీట్ ఇచ్చిన సందర్భంలో వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ 3వ వార్డులో మనకు దాదాపు 1000 ఓట్లు ఉంటాయి. అందులో దాదాపు 1/4 అంటే పావుల మందం ఓట్లు మన పద్మశాలి బిడ్డలే ఉంటాయి. కాబట్టి తప్పకుండా పద్మశాలి ప్రతి ఒక్క 3వ వార్డులో ఉన్న పద్మశాలి బిడ్డ అందరూ మన కొండా రజిత సత్యనారాయణ గారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి పద్మశాలి సంఘం తరఫున కోరుతున్నాను. అలాగే 3వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి మీరు తప్పకుండా మన 3వ వార్డులో ఉన్నటువంటి అభ్యర్థి కొండా రజిత సత్యనారాయణ గారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన